మిత్రులారా, లంబాడీలు ఎప్పుడు మనం లంబాడీలం అని చెప్పేసి అనరు. ఎందుకు అనుకోరో తెలియదు కానీ లంబాడీ అనే పదాన్ని వేరే వాళ్ళు లంబాడీల మీద రుద్దారు. ఆ తెలుగు వాళ్ళు అండ్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే చెప్పిన పదం అది. కానీ లంబాడీలకు లంబాడీ అనే పదం లేదండి. ఏమున్నది? కేవలం గోర్ గోర్ అని మాత్రమే ఉన్నది. గోర్ అంటే అర్థం తెల్లనిది, ఎర్రగా ఉండేది అని అర్థం. ఎర్రగా ఉండే వాళ్ళందరినీ లంబాడీలు అనేవాళ్ళని అర్థం. ఎర్రని డ్రెస్ కావచ్చు, మహిళలు వేసుకునే డ్రెస్ కావచ్చు, డ్రెస్ కోడ్. అండ్ పురుషులు కూడా తెల్లగా ఉండడం వల్ల గోర్ అనేది. లాంగ్ బాడీ అంటారు. లాంగ్ బాడీ అంటే ఏంటండి? చాలా లాంగ్గా ఉండేవాళ్ళు, బలిష్టంగా ఉండేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు, కాబట్టి లాంగ్ బాడీ అన్నారు అని చెప్పి. లాంగ్ బాడీ అనే పదం ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన లాంగ్ బాడీ. లాంగ్ బాడీ ఈజ్ నాట్ రైట్ వర్డ్. అండ్ ఇంకోటి ఏమంటే లవణ వ్యాపారులు అంటారు. లవణ వ్యాపారులు అంటే మనం అడవులలో తిరిగిన వాళ్ళము, తండాలలో ఉన్నవాళ్ళం, కాబట్టి మనం ఎవరితో బిజినెస్ చేస్తాము? లవణం అంటే ఉప్పు వ్యాపారం చేస్తాము. ఉప్పుకు సంబంధించిన వాళ్ళం ఎక్కడ వ్యాపారం చేయాలి? సిటీలలో, ఊళ్ళలో చేస్తాము, లేదా తండాలలో చేస్తాము. కానీ అటువంటప్పుడు మన ఊళ్ళకు దూరంగా ఉండేవాళ్ళం కాదు కదా. బిజినెస్ నేర్చుకునేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఊళ్ళో ఎందుకు ఉంటారు, కానీ తండాలలో ఉండరు కదా, అడవులలో పోయి ఉండరు కదా. కొంచెం సెన్స్ యూస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇదర్ లాంగ్ బాడీ అనేది కానివ్వండి, ఈ లవణ వ్యాపారం కానివ్వండి, సూటబుల్ వర్డ్ అయితే కాదు. లంబాడీ అనే పదం అసలే ఇష్టం ఉండదు. గోర్ అనే పదం మాత్రమే ఇష్టపడతారు. కాబట్టి ఇకపైనైనా మీరు గోర్ జాతికి సంబంధించిన వాళ్ళు గోర్ అని చెప్పేసి చెప్పండి, లేదా సింపుల్గా బంజారా అనండి. భారతేర్ బంజారా అని చెప్పండి, గర్వంగా ఉంటుంది. బంజారా అనేది చాలా గర్వమైన పదం.